మాట్లాడదాం. అదేవిధంగా అసలు రానున్నటువంటి రోజుల్లో భారత్ నిజంగా పాకిస్తాన్తో యుద్ధాన్ని కోరుకుంటా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా చర్చిద్దాం. ఎందుకంటే ఇందాకే కొన్ని గంటల క్రితమే కేంద్ర సంస్థ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఆర్డర్ ఉంది. ఏ రకమైనటువంటి యుద్ధానికి సంబంధించిన కానీ మిలిటరీ మూవ్మెంట్స్ని కానీ టీవీల్లో టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మాట్లాడదాం ప్రతి దాని గురించి. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు అనలిస్ట్ ప్రసాద్ పేకేటి గారు, అదేవిధంగా బీజేపీ లీడర్ వీరేంద్ర యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మోహన్ గారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం అవినాష్ గారు. ప్రసాద్ గారు, కాస్త బాధాకరం అనిపించినప్పటికీ కూడా భారత్లో ఉండి భారత్కి వెన్నుపోటు పొడిచేలాగా చాలామంది తయారవుతా ఉన్నారు. ఇఫ్ నిజంగా ఒక ఆనందకరమైనటువంటి అంశం ఏంటంటే భారత్లో కనుక ఇంటర్నెట్ ఇంత ఫ్రీగా లేకపోయి ఉంటే భారత్లో ఉండి భారత్కే వెన్నుపోటు పొడిచే వాళ్ళు మనకు సోషల్ మీడియా వేదికగా దొరికేవారు కాదేమో. ఏమంటారు మీరు? అది చాలా బాధాకరమైన విషయం అండి. దాంతో పాటు ఇంకా ఫేక్ న్యూస్లు కూడా కొన్ని వస్తున్నాయి. సో అటువంటి విషయాల్లో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందు గురించి మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్లీ మనకి ఏంటంటే మనం యాక్షన్ ఏదైనా తీసుకుందాము ఇది అంటే మనం చూసే కొన్ని వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి, ఇది వరకు కూడా మనకి బాలాకోటు అటు పక్కన అటాక్ జరిగినప్పుడు కూడా మనకి సాక్ష్యం చూపించండి అని అడిగిన కూడా ఉన్న సందర్భాలు. సో అందు గురించి ఏంటంటే భారత్కి పాకిస్తాన్ యుద్ధంలో ఓడగొట్టడము లేకపోతే వాళ్ళ యుద్ధం చేయడం పెద్ద కష్టం కాదండి. సో ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఇంకొక 3-4 నెలల్లో ఆ దేశం ఇంకొక 3-4 ఇది స్ప్లిట్ అయిపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఎందుకంటే దానికి ఒక పక్క బలూచిస్తాన్ లో ప్రాబ్లము, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాబ్లము, ఇంకో పక్క అంతర్గతంగానే సింధ్ ప్రాంతంలో ప్రాబ్లం ఉంది, పంజాబ్ ప్రాంతంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో